వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేయి స్తంభాల గుడి దగ్గర అయితే ఉన్నామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడైతే మనము. ఇది మనకు హైదరాబాద్ నుంచి అప్రాక్స్గా 145 to 155 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. కార్లో అలా హైదరాబాద్ నుంచి వస్తే మనకి 3 to 4 అవర్స్ టైం పడుతుంది. ట్రైన్స్ అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ లేదా హన్మకొండ వరకు అయితే చాలా వరకు అయితే ట్రైన్స్ అయితే ఉంటాయండి. ఇంకా ట్రైన్లో అయినా రావచ్చు, బస్లో అయినా రావచ్చు, ఇంకా మన ఓన్ వెహికల్లో అయినా రావచ్చు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇది అనమాట టెంపుల్ చూస్తున్నారుగా. ఇక్కడ మనకు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ మనకి కోనేరు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అనేది హన్మకొండలో ఉందన్నమాట, తెలంగాణ రాష్ట్రం. అత్యంత ప్రసిద్ధమైనటువంటి చారిత్రక ఆలయాల్లో ఒకటి అన్నమాట. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు క్రీస్తు శకం 1163 ఆ ప్రాంతంలో నిర్మించారనమాట. ఈ టెంపుల్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం శివుడు, విష్ణువు, సూర్యదేవుడికి అంకితం చేయబడిందనమాట. ఇది టెంపుల్ నక్షత్రాకారంలో అయితే ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనకు ఈ టెంపుల్లో అయితే శివుడు అయితే రుద్రేశ్వరుడుగా అయితే కనిపిస్తాడనమాట. విష్ణువు, సూర్య భగవానుడు మాత్రం అయితే లేరనమాట, ధ్వంసం చేయబడ్డాయి అనమాట. శివుడిని అయితే చూడొచ్చు, దర్శించుకోవచ్చు, చాలా బాగుంటుంది. టెంపుల్ పైభాగం అయితే ఆర్కిటెక్చర్ అలా చాలా బాగా ఉందండి. ఆలయ గోడలపైన అయితే దేవతామూర్తుల విగ్రహాలు నృత్య భంగిమలతో, పుష్పాల ఆకృతులతో ఎంతో అందంగా డీటెయిలింగ్గా కనిపిస్తుందన్నమాట. టెంపుల్కి ఆపోజిట్ మనకు మండపం అయితే కనిపిస్తుందండి. ఎవ్రీ పిల్లర్ అయితే డీటెయిలింగ్గా చెక్కబడి అవుతుంది. మధ్యలో టెంపుల్కి మండపంకి మధ్యలో అయితే మనకు నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు. ఏకశిల విగ్రహం, అది రాతితో అయితే నిర్మించబడింది అనమాట. ఇది మండపం అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాము చూడడానికైతే. ఎవ్రీ పిల్లర్ పైన అయితే మనకు నెంబరింగ్ అయితే ఇచ్చారనమాట. 1000 పిల్లర్స్ అదే నెంబరింగ్ అయితే. ఇక్కడ మనకు పిల్లర్ కింద భాగంలో అయితే మనకు గ్యాప్ ఉంటుందని అంటారు కదండి. సో మా పిల్లలు అయితే చున్నీ తీసుకొని అలా అయితే చెక్ చేస్తున్నారు. మాకైతే ఇటు సైడ్ రాలేదు. ఇంకా తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్దామని అయితే లోపలికైతే వెళ్తున్నామండి. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాకైతే వీడియో అయితే అలో లేదండి. టెంపుల్కి అయితే 2 సైడ్స్ మనకి ఎంట్రన్స్లో అయితే నందీశ్వరులు కనిపిస్తారు. మళ్ళీ నంది చెవులలో అయితే భక్తులు తమ కోరికలను చెప్పుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా ఇది టెంపుల్. ఇంకా లోపల అయితే వీడియో అయితే అలో లేదు. ఈ టెంపుల్ ఇది చూస్తే మాత్రం మనకి వర్షం సినిమాలోని సీన్ అయితే గుర్తొస్తుందండి. అంటే ఆ రెయిన్ పడుతున్నప్పుడు అలా చూడాలని చాలా బాగా అనిపిస్తుంది కదా. మేమైతే వెళ్ళింది కూడా ఈవినింగ్ ఆ టైంలో అనమాట. చాలా బాగా అనిపించింది. ఎవ్రీ పిల్లర్ డీటెయిలింగ్, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ అవుట్ సైడ్ అయితే చాలా చక్కగా అనిపించింది. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సినటువంటి టెంపుల్. ఇప్పుడు మనమైతే మళ్ళీ ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ టెంపుల్ నుంచి 3 to 4 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. వచ్చేసాము టెంపుల్ దగ్గరికి అయితే. మనకు బయట ఇలా స్టాల్స్ అలా అయితే కనిపిస్తాయి. పూజా సామాగ్రి అలా అయితే తీసుకొని అయితే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అమ్మవారికి బియ్యము, చీర అలా కావాలన్నా అంటే పోస్తారు కదండి, అలా తీసుకుపోవాలనుకునే వాళ్ళు కొబ్బరికాయలు కానీ ఎటువంటివైనా సరే తీసుకొని అయితే ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. మేము లోపలికి అయితే వెళ్ళాము. రైట్ సైడ్ అయితే మనకు ఇలా శివపార్వతుల విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇది క్యూ లైన్ అనమాట. మేము వెళ్ళేసరికి చీకటి అయ్యిందండి. ఇవి గోపురాలు అనమాట, టెంపుల్ గోపురాలు. ఇంకా చాలామంది అయితే ఉన్నారు. మేము వెళ్ళింది అయితే ఒక 7 అలా అయి ఉంటుందన్నమాట. ఇంకొంచెం మార్నింగ్ అలా వచ్చింటే బాగుండు అనేసి అనిపించిందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకొంచెం బాగా కనిపించేది కదా అని అయితే అనిపించింది. ఎలాగైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. అంటే ఇంకా లైటింగ్లో గోపురం కూడా అలా చాలా బాగా అనిపించింది. టెంపుల్కి ఇక్కడ రైట్ సైడ్ మనకు ఇలా ఒక పెద్ద చెట్టు అలా ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్కి అద్దాల మండపం కూడా ఉంటుందండి అమ్మవారిది. తర్వాత ఇక్కడ మనము దర్శనానికి అయితే వెళ్ళొచ్చు లోపలికి. ఇంకోటి బియ్యం పోయాలనుకుంటారు కదా అమ్మవారికి అయితే. బియ్యం పోయాలనుకునే వాళ్ళు చీర అలా
బియ్యము అలా తీసుకొచ్చి అయితే అమ్మవారికి అయితే సమర్పించుకుంటారనమాట. ఇంకా టెంపుల్ లోపలికి అయితే మేము వెళ్తున్నామండి దర్శించుకోవడానికి. అయితే ఇదే ఎంట్రన్స్ అనమాట. లోపలికి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంత చక్కగా ఉందా అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోలేదంటేనమ్మండి. అమ్మవారికి నెలవంక ఆకారంలో అయితే బొట్టు అయితే పెడతారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మన భక్తులకు కూడా అలానే బొట్టు అయితే పెడతారు టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అయితే బయట సైడ్ వచ్చేసామండి. బయటికి వచ్చేసాము. ఇక్కడ ఇదే అద్దాల మండపం అనమాట. ఈ అద్దాల మండపంలో మనకు ఒకటి కంకణం లాగా ఇస్తారనమాట అమ్మవారిది. అది తీసుకొని అయితే వచ్చేసాము. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.